హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 నవంబర్ 21 శుక్రవారం నుండి మార్గశిర మాసం మొదలైంది. కార్తీక మాసం ముగిసిన తరువాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం నెల రోజుల పాటు శివకేశవుల ఆరాధనలో మునిగి తేలే భక్తులు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తారు. నవంబర్ 21 శుక్రవారం పాడ్యమి తిథి నుండి మార్గశిర మాసం మొదలయ్యి డిసెంబర్ 19వ తేదీల్లో మార్గశిర మాసం ముగిసిపోతుంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి అని పురాణాల్లో వివరించారు. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాలు పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని చేసిన వారికి దేనికి సుమంగళి ప్రాప్తిస్తుంది. అలాగే భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటి ఆదాయం పెరిగి మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి కటాక్షం మీ కుటుంబంపై ఖచ్చితంగా ఉంటుంది. మార్గశిర మాసంలో నవంబర్ 27వ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది. మొదటి లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం నివేదించాలి. డిసెంబర్ 4వ తేదీన రెండో లక్ష్మీ గురువారం అమ్మవారి పూజలో నైవేద్యంగా అట్లు నివేదించాలి. డిసెంబర్ 11వ తేదీన మూడో లక్ష్మీ గురువారం అమ్మవారి పూజలో పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి. డిసెంబర్ 18వ తేదీన 4వ లక్ష్మీ గురువారం నాడు అంటే చివరి లక్ష్మీవారం ఈ రోజున పూజలో నైవేద్యంగా పులిహోర, గారెలు నైవేద్యంగా నివేదించాలి. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లనీటితో తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటికి ముందు కలకల్లాడే ముగ్గులు వేసుకోవాలి. ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మం అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడి ముందు ముగ్గు వేసి పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలు పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తాబేలు అంటేనే విష్ణు స్వరూపం. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుంటారో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు తొలి పూజ గణపతికి చేయాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమలు వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతి పూజ పూర్తి చేసిన తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు.
కాబట్టి ఎర్ర గులాబీలతో లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇలా అమ్మవారిని అలంకరించుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యపు పిండితో ఒక పిండి ప్రమిదలు తయారు చేసి దీపానికి కుంకుమ బొట్టు పెట్టి పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా పిండి దీపం వెలిగించిన తరువాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని 5 ప్రదర్శనల్లో చేసి తలపైన అక్షంతలు వేసుకొని పూజలు ముగించాలి. ఈ గురువారాల్లో అమ్మవారిని పూజించేవారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం జపించవచ్చు. ఇలా ఈ 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి వారం 5 ముత్తైదువులకు ఆహ్వానం ఇచ్చి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించి స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. గురువారం రోజున తలకు నూనె రాయకూడదు. అలాగే తల దువ్వుకోవడం, జుట్టుకు చిక్కులు తీసుకోవడం చేయకూడదు. తలకు ముడి వేసుకొని ఉండాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోకూడదు. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో కనీసం ఒక్కసారైనా సరే నదీ స్నానానికి వెళ్ళాలి. నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తరువాత ఓం నమో భగవతే నారాయణాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితం లభిస్తుంది. ఈ మార్గశిర మాసంలోనే ఈ గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందారట. కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుడిని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందని విశ్వాసం. లక్ష్మీనారాయణులకి ప్రీతికరమైన మార్గశిర మాసంలో గురువారం చేసే లక్ష్మీ పూజకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు చేసేవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.